కశ్మీర్ నుండి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ 113వ రోజు ఇక్కడ మంగళగిరి రావడం జరిగింది. ఇది గౌడియా గోశాల. చూడండి ఎంత హృదయ విదారకంగా ఈ ఆవులను కబేలాకు తరలిస్తున్న ఆవులను స్వామీజీ గారు భక్తి సుందర్ మంగళ్ మహారాజ్ గారు వీరు ఈ ఆవులను దాదాపు 200కు పైగా ఇక్కడ ఆవులు ఉన్నాయి. చూడండి వీటిపైన పేర్లు కూడా రాశారు, ఆ హోటల్స్ పేరు, ఎక్కడికి తీసుకెళ్ళాలనేది. ఎంత ఘోరంగా అప్పటికి వాటికి చాలా దెబ్బలున్నాయి ఈ ఆవులకు. ఎంత బాధ అనిపిస్తుందండి. ఈ గోవు లేకపోతే మన మనుగడనే లేదు. అలాంటిది అమ్మలాంటి ఆవు మనకు పనికిరాని గడ్డి తిని మనకు అవసరం వచ్చే పంచగవ్యాలు ఇస్తున్న ఈ గోవులను ఇంత హృదయ విరాకంగా కబేళాలకు తరలిస్తున్నారు. బతికుండగానే వేడి నీళ్లు పోసేసి వాటి చర్మాన్ని వదిలేసి అతి కిరాతకంగా చంపుతున్న ఈరోజు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథాలలో కూడా గోహత్య పాపం అనుంది. రాజ్యాంగంలో చట్టంలో 48 ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ప్రకారం కూడా ఈ గోహత్య అనేది మహాపాపము. అయినా చూడండి ఈ అమ్మ ఏం పాపం చేసింది. వీటిపైన నంబర్లు చూడండి, నంబర్లు ఉన్నాయి. దమ్మ ఆ అమ్మకైతే చాలా కడుపులో చాలా పెద్ద ఎత్తున ఘాటు ఉంది అక్కడ ఆ గోవుకు. ఆ నంబర్స్ రాసింది చూడండి, ఏ హోటల్కు తీసుకెళ్ళాలని. ఈ గోవు బాగుంటే దాదాపు 1000 మందికి ఆహారం అవుతుంది. ఒక్కసారి కోసుకొని తింటే ఒక 30-40 మంది తినగలుగుతారు. ఈ గోవు బాగుంటే జీవితకాలం మనకు ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఇచ్చే ఈ గోవు. ఇలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై లేదా? ఒక్కసారి ఆలోచించండి. మన బాధ్యత కాదా? మనందరము ఈ భారతదేశంలో పుట్టాం, ఈ గోవుకు పూజలు చేస్తున్నాం, ఈ గోవుతోని మనందరం కూడా మమేకమై ఉంటున్నాం. అలాంటి గోవును ఇంత కిరాతకంగా చంపుతుంటే మనకి ఎందుకులే అని చెప్పి మనం ఊరుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఈరోజు మంగళగిరిలో ఇలాంటి గోవులను కాపాడుతున్న ఈ గౌడియా మఠం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఆ పానకాల స్వామి ఇక్కడే మంగళగిరి పానకాల స్వామి ఉన్నారు. వారి సాక్షిగా ఈ గోవధలు జరుగుతుంటే ఇక్కడ వీటిని కాపాడారు. నిజంగా ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఈ గోవులు లేకపోతే ఈ భూమి సస్యశ్యామలంగా ఉండనే ఉండదు. ఎక్కడ ఆవు, ఎక్కడ రైతు కన్నీరు పెడతాడో అలాంటి భూమిపై, ఎక్కడ రక్తమైతే ఆవు రక్తం పారుతుందో అలాంటి భూమిపై అన్ని సమస్యలే ఉంటాయి. అందుకే భారతదేశంలో ఈరోజు మనం ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. దయచేసి ఈ గోవులను కాపాడదాం. అన్యం పుణ్యం తెలియని ఈ బంగారు తల్లులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. హరే కృష్ణ. జై గోమాత. భారత్ మాతాకి జై. గో మాతాకి జై. ఇది మనకి యాక్చువల్గా విజయనగరం దగ్గర ఒక సంత ఉంది, గో సంత ఉంది. అక్కడ విజయనగరం దగ్గర ప్రాంతంలో అక్కడి నుంచి కొంతమంది సిండికేట్గా ఏర్పడి, పాత గుంటూరు ఏరియాలో కొంతమంది సిండికేట్గా ఏర్పడి దీన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. దానివల్ల మేము కొంతమందిని టీంని పెట్టాం. టోల్గేట్ దగ్గర, మంగళగిరి టోల్గేట్ దగ్గర టీంని పెడితే ఒకసారి ఆటోల్లో 18, 12, 18 అట్లా తోలుకుని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళతోటి సమీకృతమయ్యి వాళ్ళతో కలిసి స్ట్రింగ్ ఆపరేషన్ చేసాం. స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం వల్ల ఒక 75 కబేలాకి వెళ్ళేటువంటి ఆవుల్ని రక్షించి మఠంకి తీసుకొచ్చాం. యాక్చువల్గా ఈ మఠంలో మనకి గోశాల లేదు. ఇంతకుముందు ఒక 3 నెలల క్రితం గోశాల లేదు. ఇప్పుడు ఏంటంటే వీటిని చూడలేక, బాధ తట్టుకోలేక వీటిని చంపేస్తారు. తెల్లవారుజామున 6 వీటిని అన్నింటినీ చంపేస్తారని చాలా అసలు ఉదయం కదిలిపోయింది. అవి వెళ్తూ ఉంటాయి. మంగళగిరి మఠం నుంచి గుంటూరు మఠంకి వెళ్తూ ఉంటే దారిలో చూసాం ఆటోలో. అవి చూస్తే ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటంటే వాళ్ళు చాలా రెక్లెస్గా సమాధానాలు చెప్పడం మాకు అర్థమైంది. సో వెంటనే పోలీసు వారికి ఇంటిమేట్ చేసి పోలీసు వారు మేము కలిసి మఠం తీసుకొచ్చాం. తర్వాత మళ్ళీ ఒక నెల పోయిన తర్వాత 80 అంటే 32 మళ్ళీ ఒక 18, 86 గో సంతతిని మళ్ళీ అక్రమంగా తరలిస్తున్నారు. ఈసారి ఏం చేశారంటే ఆటోలు అయితే పట్టుకుంటున్నా అని చెప్పి కంటైనర్తో, పెద్ద కంటైనర్స్ ఏం కనిపించకుండా ఉండేటువంటి కంటైనర్స్ తరలిస్తున్నారు. మళ్ళీ పోలీస్ శాఖ మళ్ళీ మాకు కలిసి వాటిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇప్పుడు దగ్గర ఒక 200 గో సంతతి వరకు మన గోశాలలో ఉంది. అంటే నేను జస్ట్ నాకు ఎట్లా వీటిని ఎలా కాపాడాలంటే, నేను తిరుపతి లడ్డు కంటామినేట్ అయిందనే విషయం మీద నేను తిరుపతి వెళ్ళి ఫైట్ చేశాను. ఫైట్ చేస్తే నాకు అనిపించింది, ఆ రోజు స్ట్రైక్ చేసిన తర్వాత కాసేపు సాయంత్రం పూట 4:35 వచ్చి మా టెంపుల్కి వచ్చి కూర్చుంటే ఒక్క చుక్క ఆవుని సృష్టించలేని నేను కంటామినేట్ అయిందని మాట్లాడే హక్కు నాకు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక్క చుక్క ఆవుని సృష్టించలేని నేను
ఈ కంటామినేట్ అయిన మాటలు నేను ఎలా మాట్లాడతాను, ఒక పీఠాధిపతిగా ఉండి నేను ఎలా మాట్లాడతాను అని చెప్పి నా హృదయం ద్రవించిపోయింది. నేను ఎట్లయినా గోవుల్ని పెంచాలి, గోవుల్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్న ఆ రోజు. దాంట్లో భాగంగా భగవంతుడు దాన్ని అంగీకరించారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంటారంటే జస్ట్ మనం ఆచరించి ప్రచారం చేయాలి. మనకి ఒక గోవు లేకుండా ఆవు నెయ్యి లేదు అంటాం కరెక్ట్ కాదు కదా. అందుకనే మనం ఆవు నెయ్యిని సృష్టించి మనం అప్పుడు మాట్లాడే హక్కు ఉంటుంది, మన మాటకి శక్తి వస్తుంది. అలాగే గోవులు ప్రతి హిందువు ఏ ముస్లిం తన యొక్క క్యాప్ పెట్టుకుని తన యొక్క ధర్మాన్ని ఫాలో చేస్తున్నారు, ప్రతి క్రిస్టియన్ బైబిల్ పట్టుకుని తను ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు దశంభాగాలు చాలా జెన్యున్గా ఇస్తున్నారు. ఒక హిందువు మాత్రమే తన ధర్మాన్ని తను మర్చిపోతున్నాడు. మన ధర్మం ఏంటంటే గోమాతని రక్షించడం. మనకు వచ్చేటువంటి గృహస్థులు సంపాదించేటువంటి ఆదాయంలో 0.001% తీస్తే 0.001% కూడా కాదు, దశంభాగం కూడా కాదు, 0.001%. రోజుకి ₹1 తీసి ₹30 వేస్తే ఒక మనిషి భారతదేశంలో ఆవులకి ఆకలి అనేదే ఉండదు. మీ అందరూ బాగా గుర్తుపెట్టుకుని ఒక మనిషి ఒక రోజు ₹1 తీసి పక్కనేస్తే హిందూ అనేవాడు. భారతదేశంలో గోవుకి ఆకలి అనేది ఉండదు. ఎప్పుడైతే గోవు సుభిష్టంగా ఉందో భారతదేశం ధన్యభూమిగా మారుతుంది. గోవుల్ని చంపినటువంటి ప్లేసుల్లో భూకంపాలు వచ్చి అట్టుడుకుపోయినటువంటి విషయాలు చాలా చూసాం మనం. నేపాల్లో ఆ చుట్టుపక్కల ఏరియాల్లో భూకంపాలు వచ్చి, ఎందుకంటే ఆవులు చాలా భయంకరంగా తింటారు. అట్లీస్ట్ మనం గోవుల్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల మన భారతదేశం ధన్యభూమిగా ఉంది. స్వామివారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. మాకు చాలా హృదయం ద్రవించిపోయింది. వారిని ఎట్లయినా కలిసి అందువేళ వెళ్తున్నారు, మంగళగిరి దాటుకుని వెళ్తున్నారు మేమని ముందే వెళ్ళి వారిని పిలుచుకొచ్చాము. సార్, మీకు ఇలాంటి ఒక బృహత్తర కార్యాన్ని మీరు తలపెట్టిన దానికి మీకు భగవంతుడు ఆయురారోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నేను ప్రణామం చేయకూడదు సన్యాసి కాబట్టి మీకు మా మంగళ శాసనం తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. గోమాతకి భారత్ మాతాకి వందే మాతరం. మెడ మీద అవును, ఆ కొమ్ములు మెడ వాటిపై పేర్లు కూడా రాశారు, నంబర్లు కూడా రాశారు. గౌరవం ఇక్కడ